ఇవాళ మన స్టూడియోలో మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ ముంబై నుంచి వచ్చారు. నెల్లూరు టు ముంబై చాలా పెద్ద జర్నీ అని విన్నాను. పెళ్లి చూపులైన వెంటనే 10 days కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. 10 days కే ఖతం. ఆయన ఖతమా మీరు ఖతమా? ఏవో ఇద్దరు అంటారా? ఎప్పుడన్నా ఇక్కడ ఇల్లు గుర్తొస్తుంటదా బాగా? చాలా 1 month కి ఒకసారి గుర్తొస్తుంది నాకు హోమ్ సిక్. మా హస్బెండ్ కి ఇంకా వెంటనే నాకు హోమ్ సిక్ అంట. ఉండు ఏదో ఒక అకేషన్ రాని వెళ్దులే అంటారు. అంతే. అక్కడికి వెళ్తాను ఒక 10 days కి మళ్ళీ హస్బెండ్ సిక్. ఇది ఎక్కడికి? మరి మా హాస్ని పాప గురించి ఏం చెప్తారు? హాస్ని అంటే అసలు నా లైఫ్ చేంజింగ్ తనే. హహా నిందా? మరి మీరు అంత బిజీగా ఉంటారు ముంబైలో, అక్కడ లైఫ్ స్టైల్ అంతా అడ్జస్ట్ అయ్యారు. మరి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? యూట్యూబ్ కూడా హాస్ని అడిగాను. హాస్ని ఏంటి? హహా హాస్ని ఇన్ని చేస్తుందా? అవునవును. అప్పట్లోనే నాకు ఏమైందంటే హ్యాక్ అయింది ఛానల్. హ్యాక్ ఒక 1 year లోపలే 6-7 months నేను చేసిన వీడియోస్ అన్ని పోయాయి. అసలు ఎంత బాధేసిందని. మనం ఏమి వైలేట్ చేయలే, తెలియదు అసలుకి. మనం ఏ రూల్స్ వైలేట్ చేయడం అదేమి జరగలేదు అనమాట. అండ్ మీ లైఫ్ లో నేను బాగా గమనించింది ఏంటంటే తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా చూసుకుంటే నలుగురికి ఇంకా బాగా అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటనేది బాగా చూపిస్తారు. సో అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? అమ్మ నాన్న అంటే నేను చెప్పనక్కర్లేదు, అసలు మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్స్ చూస్తే చాలు. నిజంగా లక్కీ నేను చెప్పాలంటే. అలాంటి అమ్మ నాన్న ఉండాలంటే బ్లెస్డ్ అనమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ ముంబై నుంచి వచ్చారు. ఏంటి ముంబై నుంచి వచ్చారు? ఎవరు ఈ హిందీ గెస్ట్ అనుకోవద్దండి. ఈ గెస్ట్ తెలుగునే, కానీ సెటిల్డ్ ఇన్ ముంబై అని చెప్పుకోవాలి ఆఫ్టర్ మ్యారేజ్. మరి ఎవరు తను, ఎలాంటి వీడియోస్ చేస్తుంటారు, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, చాలా డౌట్స్ మీకు ఉండొచ్చు. ఇంతకీ ఈ ముంబై డాన్ ఎవరో కాదండి, ప్రియా తెలుగు వ్లాగ్స్. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చూడొచ్చు. చాలా మంచి కంటెంట్ చేస్తున్నారు. ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో మరి ఏంటి ప్రియా గారి జర్నీ, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, తన లైఫ్ ఎందుకు ముంబైకి వెళ్ళింది, ప్రతి ఒక్కటి కూడా మీ ఫేవరెట్ ప్రియా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం ముంబై పర్సన్ ని మీట్ అయ్యాను. ఇంకా ఎక్సైటింగ్ ఉన్నాను. నెల్లూరు టు ముంబై చాలా పెద్ద జర్నీ అని విన్నాను. సో మీ హోమ్ టౌన్ నెల్లూరా, ఇంకా వేరే ఊరు నుంచి నెల్లూరు అంటున్నారు? హోమ్ టౌన్ నెల్లూరు. మమ్మీ వాళ్ళది, అందరిది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి నెల్లూరే. ఓకే. మరి అంటే మీరు ఒక్కరేనా, ఇంకా ఎంతమంది, అంటే పిల్లలు ఎంతమంది? నేను, చెల్లి, తమ్ముడు, ముగ్గురు మీరు. ఓకే. ఏం చేస్తారు చెల్లి? చెల్లి ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నారు. తమ్ముడు నాన్నతో పాటు బిజినెస్. నాన్నతో బిజినెస్. ఓకే. మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను ఎంసీఏ చేశాను, పీజీ. ఎంసీఏ. ఓకే. తర్వాత జాబ్ చేశాను మ్యారేజ్ కి ముందు. బట్ తర్వాత అది అక్కడ బెంగళూరులో జాబ్ చేశాను. నేను ముంబైకి వెళ్ళాల్సి వచ్చేసరికి మానేశాను. ఓకే. సో బెంగళూరు నచ్చలేదు అనమాట మీకు? బెంగళూరు నచ్చింది, బట్ నేను ట్రై చేయలే. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆపేశాను అనమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళాలి కదా అన్నట్టుగా మానేశాను. అండ్ మీ లైఫ్ లో నేను బాగా గమనించింది ఏంటంటే తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా చూసుకుంటే నలుగురికి ఇంకా బాగా అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటనేది బాగా చూపిస్తారు. సో అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? అమ్మ నాన్న అంటే నేను చెప్పనక్కర్లేదు, అసలు మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్స్ చూస్తే చాలు. నిజంగా లక్కీ నేను చెప్పాలంటే. అలాంటి అమ్మ నాన్న ఉండాలంటే బ్లెస్డ్ అనమాట. యాక్చువల్ గా అందరూ అలాగే ఉంటారు, నేను అలా కాదని చెప్పను కానీ, బట్ అంటే ఇంకొంచెం కేర్ ఎక్కువ అనమాట. మా నాన్నకి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. నేను మా చెల్లి అంటే అసలు ఇంకా అంతే. మరి తమ్ముడిని ఎందుకు పక్కన పెట్టుకున్నారు? తమ్ముడిని కూడా ఇష్టమే, తమ్ముడు అసలు ఆయన లేకుండా ఎలా. తమ్ముడిని పక్కన పెట్టుకున్నారు, మీకంటే తమ్ముడు ఎక్కువ ఇష్టం అంటున్నా? ఇద్దరు, అందరూ ఒకటే. మరి నాన్న ఏంటి, ఏం చేస్తారు? నాన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు ఫస్ట్ నుంచి. తాతయ్య అప్పటి నుంచి కూడా నాన్నదే. ఓకే. అంటే ఫస్ట్ నుంచి బిజినెస్. ఇంకా బిజినెస్. ఓకే. మరి మీరు ఎంసీఏ వరకు చదువుకున్నారు, బెంగళూరులో జాబ్ అన్నారు, ఇదంతా బానే ఉంది. మళ్ళీ ముంబైకి వెళ్ళాలి, పెళ్లి సంబంధాలు, ఇదంతా ఎంత ఫాస్ట్ గా జరిగిపోయిందా? ఫాస్ట్ గా అంటే ఎంసీఏ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారనమాట చూడడము. అంటే అంత ఫ్రీక్వెంట్ గా ఏం చూడలేదు కానీ అప్పుడప్పుడు వచ్చే మ్యాచెస్ చూసారనమాట. సో తెలిసిన వాళ్ళు చెప్పారు ఇది, ఇంకా అందుకని నచ్చి జాబ్, మంచి జాబ్, కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ కదా అని చెప్పి
అంటే మీది ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ కాదు? కాదు. మరి అంత ప్రేమ ఏంటండి? అరేంజ్ చేసుకున్నాక లవ్ చేయకూడదు అనకండి, మామూలుగా తెలుసుకోవడానికి. అలా ఏం లేదు, అంతే. అరేంజ్డ్ మ్యారేజ్ లోనే అంటే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఫస్ట్ లో కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టంగానే ఉంటుంది. వన్స్ మనం ఇద్దరు కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తే, కొంచెం అర్థం చేసుకుంటే బానే ఉంటుంది. ఓకే, మరి ఏంటి మా సార్ గురించి ఏం చెప్తారు? హస్బెండ్ గురించి? తను టెలికాం డిపార్ట్మెంట్ లో డిఈగా చేస్తున్నారు అనమాట. పేరు? మధుమోహన్. మధుమోహన్ బాబు. ఓకే, బాబు మీరు ఇచ్చారా? లేదు, వాళ్ళ నానే పెట్టారు. ఓ, చిన్నప్పటి నుంచే బాబుని చేశారు. పెద్ద అంటే ఇండస్ట్రీలో అంటారు పెద్ద. మా బాబు పేరు కూడా అదే, సుహాన్స్ బాబు. హాసిని పాప సుహాన్స్ బాబు. బిట్టు, నేను బిట్టు బాబు అనుకుంటాను, యాక్చువల్ గా సుహాన్స్ బాబు పేరు. ఓకే, మరి ఈ మ్యాచ్ వచ్చినప్పుడు ఏంటి అంటే అంతకు ముందు ఏమన్నా మ్యాచెస్ క్యాన్సిల్ అయ్యాయా లేకుంటే? లేదు, ఫస్ట్ మ్యాచ్ అంటే నేను మా నాన్న వాళ్ళు మాట్లాడుకునింది ఉంది కానీ నేను డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాత్రం ఫస్ట్. సో ఆ రోజుకి మీరు రెడీగా ఉన్నారండి? రెడీ అంటే బాధపడుతున్నారండి మధుమోహన్ బాబు గారు? ఏంటి ప్రియా ఏమైతుంది మీకు అని? రెడీ అంటే ఉంటుంది కొంచెం భయం, అంటే వెంటనే మళ్ళీ మ్యారేజ్. నాకేంటంటే 2 months గ్యాప్ ఉండింది. పెళ్లి చూపులైన వెంటనే 10 days కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. 10 days కే ఖతం? ఆయన ఖతమా మీరు ఖతమా? ఏవో ఇద్దరు అంటారా? ఇద్దరు అంటే తెలియదు కదా ఫస్ట్ ఎవరు ఎలా ఉంటారు అని. అంటే మీరు బెంగళూరులో ఉండాలనుకుంటే అక్కడ తెలుగు నేటివిటీ పీపుల్ కలుస్తారు. ఓకే, క్లైమేట్ జోన్ కూడా మనకు దగ్గరలోనే ఉంది, నెల్లూరు కూడా అలా వెళ్ళి రావచ్చు అనుకోవచ్చు. ఇది ఏకంగా ముంబై, అక్కడ అర్జున ఇక్కడికి వినపడదు. మరి అంత దూరం ఎలా ఒప్పుకున్నారు? కష్టము. ఇంకా చెప్పాలంటే తను మారిషస్ లో జాబ్ చేసేవాళ్ళు ఫస్ట్ లో. అవునా? ఓకే. తర్వాత ఈ మ్యారేజ్ అప్పుడు అక్కడ వదిలేసి మళ్ళీ ముంబైకి వచ్చారు. యాక్చువల్ గా ముంబైలో జాబ్ అన్నమాట. సో తను డెప్యుటేషన్ మీద వెళ్ళారు మారిషస్ కి, పెళ్ళప్పుడు వచ్చారు. ఇంకా ముంబైలోనే సెటిల్ అయిపోయాం. అంటే మీరు రిక్వెస్ట్ చేశారా? లేదు, నా పెళ్ళప్పుడు తను అక్కడ లేడు. నా పెళ్లికి ముందే జస్ట్ ఆ ఇయర్ లోనే మారిషస్ లో ఉన్నారు, ఒక 3-4 years ఏమో ఉన్నారు అక్కడ. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసారు. సో ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి మీ హస్బెండ్ కి? ఎందుకంటే ఎక్కడ చూసినా లవ్లీ, అంటే నా లైఫ్ లో నా లవ్ అన్నట్లు చూపిస్తూనే ఉంటారు స్టార్టింగ్ నుంచి. నాన్నగారి షష్టి పూర్తి దాంట్లో కూడా చూసాము, ఆయన బర్త్డే ఈవెంట్స్ అయినా, మీరు ముంబైలో రోమ్ చేస్తున్నప్పుడైనా చాలా బ్యూటిఫుల్ గా, అంటే బాండింగ్ పోయే కొద్దీ కొంచెం తగ్గుతుంది అంటారు. మేము అదేం లేదండి, మాది పెరుగుతుంది అన్నట్లు. నాకైతే అలాగే అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. అంతే, టు బి ఫ్రాంక్, జెన్యున్ గా చెప్పాలంటే నాకు రాను బాండింగ్ పెరిగింది. ఓకే, అంటే ఫస్ట్ లో కొంచెం బిజీగా ఉంటాం కదా, నాకు పెళ్ళైన వెంటనే పాప పుట్టేసింది. ఇంకా తర్వాత కొంచెం డిస్టెన్స్ వస్తుంది కదా. తను చెన్నైలో మళ్ళీ డెప్యుటేషన్ వెళ్ళారనమాట. అక్కడ ఒక 2-3 years ఉన్నారు. సో అప్పుడు కొంచెం డిస్టెన్స్ ఉండింది, లైక్ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. తర్వాత వన్స్ ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాగా బాండింగ్ పెరిగింది అనమాట. మరి అంటే ఈ చెన్నై అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా ఇవన్నీ కామన్ మనకి. మరి ముంబైకి వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అన్నప్పుడు మీ ఐడియాస్ బానే ఉంటుంది. అంటే మనకు తెలియదు కదా ఎలా ఉంటుంది. ముంబై అంతా బాగుంటుంది అనిపిస్తుంది, అంటే లైఫ్ స్టైల్ కూడా బానే ఉంటుంది, బాగుంటదనేం కాదు. బట్ ఎవ్వరు దగ్గర ఉండకపోవడం మాత్రం అది చాలా డ్రాబ్యాక్. నేనైతే చాలా లోన్లీగా ఫీల్ అవుతా కొన్ని సార్లు అయితే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ సైడ్ కానీ నాన్నమ్మ సైడ్ కానీ అందరూ నెల్లూరులోనే ఉండేవాళ్ళు. నా పెళ్ళైన తర్వాతే నేను బయటికి వెళ్ళడం స్టార్ట్ అయింది. లైక్ నా ఫ్యామిలీలో అంతట్లో నేనే ఫస్ట్ పాపను అనమాట. నేనే ఫస్ట్ చైల్డ్ మొత్తం. అంటే మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఇద్దరు ఉంటారు కదా, మా అమ్మ సైడ్ నాన్న సైడ్ నేనే ఫస్ట్ చైల్డ్. సో అందరూ బాగా క్లోజ్ గా ఉంటారు. ఫ్యామిలీ అంటే ఇంకా ఎప్పుడు అన్నిటికీ కలిసే ఉండేవాళ్ళం అనమాట. మరి ఇంత బాండింగ్ లో నుంచి బయటికి అదే కొంచెం కష్టం, సీరియస్లీ అది మాత్రం కొంచెం కష్టం అనిపించింది. ఫస్ట్ లో బానే ఉండింది, అలవాటైన తర్వాత కూడా కొంచెం పర్లేదన్నమాట. ఇంకెప్పుడైతే అంటే అప్పుడు ఎవరికి ఇంకా మ్యారేజెస్ అవ్వలేదన్నమాట, నాకే అయింది అప్పుడు. ఫస్ట్ మీరే, ఆడపిల్ల మీరే, ఫస్ట్ పెళ్లి మీకే, అన్ని నాకే. ఫస్ట్ ముంబై మీరే. సో అప్పుడు ఇంకా మ్యారేజెస్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా కజిన్స్ కి గానీ. ఇంక ఇంట్లో మనం ఓన్ సిస్టర్స్ కి బ్రదర్స్ కంటే రావాలి తప్పదు. ఇంకా కజిన్స్ ఉంటారు కదా, మావయ్య పిల్లలు, బాబాయ్ పిల్లలు, వాళ్ళందరికీ అలా అవుతూ ఉంటే కొన్ని నేను చాలా మిస్ అయిపోయేదాన్ని అనమాట. అప్పుడు చాలా బాధపడేదాన్ని. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి పోవాలి సీరియస్లీ. మరి స్టార్టింగ్ లో ముంబైలో దిగాక ఆ వాతావరణం, ఆ లొకాలిటీ అంతా డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు ఫస్ట్ లో. ఇప్పుడు పర్లేదు, ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నారు. 4-5 అంటే మన కమ్యూనిటీలో చుట్టుపక్కల అదే మొత్తం అన్ని బిల్డింగ్స్ లో కలిపి 4-5 ఫ్యామిలీస్ ఉంటారు. నెల్లూరు వాళ్ళు తగిలేరా?
నెల్లూరు వాళ్ళు ఎవరు లేరు, నేనే ఉండింటే మాత్రం బాగుండేదేమో. ఇంకా అందరిని పక్కన పడేసి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఇంతే ఇంకా అంతే. ఓకే, మరి అంటే ఇట్లాంటి వాళ్ళు అక్కడ పరిచయం అవుతుంటారు కదా, సో ఏముంటాయండి ఫస్ట్ క్వశ్చన్స్? మీదే ఊరు ఇది కామన్? అంటే మోస్ట్లీ నాకు తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి ఉంది. మీ బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్ అంటే ముంబైలో? ఓకే, అంటే అందరిలో కల్లా కొంతమంది ఉంటారు కదా మనకి కొంచెం బెస్ట్ లాగా, తను హైదరాబాద్ నుంచి. ఇంకా అంతే నార్మల్, మనం ఒకటిలాగా అలాగే అంతే, బాగుంటుంది. తను కొంచెం నాకు రిలీఫ్ అన్నమాట ముంబైలో. ఓకే, అండ్ ఇంకోటి కూడా మీరు అన్నారు మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లోనే ప్రెగ్నెన్సీ అయిపోయింది, తర్వాత ఇంకా అంతా బిజీ అయిపోయి ముంబై అన్నారు కదా. సో మరి అంత అర్లీ ప్రెగ్నెన్సీలో కూడా అంటే ఆ మదర్హుడ్ ని కూడా మీరు అంత రెడీగా ఉన్నారా? అది అలా అయిపోయింది. అది అంటే ప్లాన్ చేసుకోలేదు అనమాట యాక్చువల్ గా. అందరూ ఇప్పుడు ఏంటంటే ఒక 1 year తర్వాత రావాలి, మనకి ఆల్రెడీ సెటిల్ అయిపోయినాం మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా ఫస్ట్ లో. సెంట్రల్ గవర్నమెంట్ కదా అలా అని కాదు, అంటే ఇద్దరు ఫ్యామిలీస్ లో కొంచెం మంచిగానే సెటిల్ అయిన ఫ్యామిలీస్ కాబట్టి మనకి వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ రాలేదన్నమాట. సో అందుకే ఇంకా ఓకే అనుకోని. మరి మా హాస్ని పాప గురించి ఏం చెప్తారు? హాస్ని అంటే అసలు నా లైఫ్ చేంజింగ్ తనే. నిజంగానే తను పుట్టినప్పుడు పుట్టిన వెంటనే అన్నమాట, విత్ ఇన్ 1 day 2 days నవ్వింది. యాక్చువల్ గా 2-3 months లో నవ్వుతారు పిల్లలు, కానీ తను మాత్రం అసలు పుట్టగానే నవ్వింది అనమాట. ఇంకా మా నాన్న అయితే అసలు షాక్, అసలు పుట్టగానే నవ్వింది పాప అని. తర్వాత పేరు పెట్టడానికి చూస్తాం కదా హా వచ్చింది. సో అప్పుడు బొమ్మరిల్లు మనకి ఫేమస్ కదా, అప్పట్లో చాలా పాపులర్. అందుకని మా నాన్న టక్కుమని హహా హాసిని అన్నారు. సేమ్ ఇంకా అందుకని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో బాగుంది పేరు, అంటే కొంచెం బాగా సెట్ అయింది తనకి. ఎప్పుడు ఆల్వేస్ స్మైలింగ్ తను చెప్పాలంటే, చాలా యాక్టివ్, చాలా ఇంటెలిజెంట్. నా లైఫ్ చేంజింగ్ తనే నిజంగా చెప్పాలంటే. అంటే మా బిట్టు బాబు మోసం చేశాడా? అల్లరి ఎక్కువ చేస్తున్నాడా? బిట్టు ప్లాన్డ్ అన్నమాట. అంటే బిట్టు ప్లాన్డ్, మీరు అన్నమాట నిజం చేశారు. అవును, ఎందుకంటే చెప్పాను కదా నాకు మా హస్బెండ్ తో టైం స్పెండ్ చేయడానికి దొరకలేదన్నమాట. వెంటనే ప్రెగ్నెన్సీ అయ్యేసరికి ఎక్కువ మా హస్బెండ్ తో టైం లేదు నాకు, ఎక్కువ పాపతోనే ఉండిపోయేదాన్ని. సో అందుకని సెకండ్ ప్రెగ్నెన్సీ కొంచెం గ్యాప్ తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో అందుకని 5 years తర్వాత మళ్ళీ బిట్టుని ప్లాన్ చేస్తాను. అందుకే అమ్మా నాకు 5 years గ్యాప్ ఇచ్చావని. కొంచెం తెలుగు రాదు కాబట్టి బెటర్, ఆయనకి అంత రాదు. తెలుగు వచ్చు, అంటే ఎక్కువ ఇంగ్లీష్ మిక్స్ చేస్తాడు. ఇప్పుడు హిందీ బాగా మాట్లాడుతున్నాడు. హిందీ వస్తాడులేండి, ముంబైలో హిందీ రాకుంటే గర్ల్ ఫ్రెండ్ రాలేదు అంతగా, అంటే గర్ల్ ఫ్రెండ్స్ కోసం హిందీ నేర్చుకున్నాడు. అవును. ఓకే, మరి మీరు అంత బిజీగా ఉంటారు ముంబైలో, అక్కడ లైఫ్ స్టైల్ అంతా అడ్జస్ట్ అయ్యారు. మరి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? యూట్యూబ్ కూడా హాసిని అడిగాను. హాసిని ఏంటి హాసిని హిందీ చేస్తుందా? అవునవును, అది తను అంటే చిన్నప్పటి నుంచే మెచ్యూర్డ్ అన్నమాట. ఓకే, లైక్ ఆడపిల్లలు బాగా మెచ్యూర్డ్ ఉంటారు వెన్ కంపేర్ టు అబ్బాయిలు. ఎందుకంటే నాకు ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతాను ఎవరు ఎలా ఉంటారని. బట్ హాసిని ఇంకా మెచ్యూర్డ్, అంటే నాకు తను చిన్న పాప అని ఫీలింగే లేదు ఎప్పుడు కూడా. త్వరగా నవ్వడం, త్వరగా మాట్లాడడం, త్వరగా నడవడం అన్ని ఫాస్ట్ తను. సో ఒక వండర్ చైల్డ్ లాగా అనమాట నాకైతే. సో నాకు ఫస్ట్ లో వంట చేసేదాన్ని కాదు, ఇంట్లో మమ్మీ చేసేది, అత్తయ్య వాళ్ళ ఇంట్లో అత్తయ్య చేసేవాళ్ళు. అంటే మీకు వంట చేసేదాన్ని కాదన్నారు, కుకింగ్ ఛానల్ పెట్టారుగా. అదే స్టార్ట్ ఎలా చేశారు అనేది మెయిన్. ఓకే, సో ఇంకా నేను ముంబైకి వెళ్ళిన తర్వాత నా వంట నేను చేయాలి కదా, తప్పదు ఇంకా నాకు. అప్పుడు మెయిడ్ ఉండేది, బట్ నేను ఆపేసుకున్నాను అనమాట, చేసుకుందాము అలవాటు చేసుకుందాము అని. సో స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఏదైనా నాకు రాని రెసిపీస్ ఉంటాయి కదా, అప్పట్లో నేను ఉన్నారు కదా, నాకు ఆయన అంటే చాలా ఇష్టము, ఆయన ఫ్యాన్ అనమాట నేనైతే. ఆయన వీడియోస్ ఖచ్చితంగా చూసేదాన్ని. ఏదైనా చెయ్యాలి అంటే మాత్రం, అంటే మన ఇంట్లో వంటలు మాత్రం మమ్మీని అత్తయ్యని అడిగి కనుక్కునేదాన్ని. బట్ ఏదైనా స్పెషల్ రెసిపీస్ ఉంటాయి కదా, బిర్యానీ, పన్నీర్ అలాంటి ఏదైనా స్పెషల్ రెసిపీస్ ఉంటే మాత్రం ఆయన వీడియోస్ చూసేదాన్ని. సో అలా చూస్తున్నప్పుడు హాసిని ఏమంటే నాకు అన్ని హిట్ అయ్యేదన్నమాట. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ వంట బాగా చేస్తారు, మా అమ్మమ్మ కూడా వంట బాగా చేస్తారు. సో మా అమ్మమ్మ మా మమ్మీకి వచ్చింది, మా మమ్మీ నాకు వచ్చింది అనమాట. సో ఎప్పుడు ఏది ఫ్లాప్ అవ్వలేదు. ఇంకా అందుకని హాసిని కూడా, అంటే అప్పుడు చిన్నపిల్ల, మమ్మీ నువ్వు కూడా వీడియో తీయొచ్చు కదా, నువ్వు కూడా చేయొచ్చు కదా ఇట్లాగా ఆడింది. సో వై నాట్, మనం ఖాళీగానే ఉన్నాం కదా, ఎట్లాగో పాప స్కూల్కి వెళ్తుంది, నాకు ఇంకా మార్నింగ్ అంతా టైం ఉండేది. అప్పుడు బిట్టు కూడా లేడు కదా, అలా ఏం కాదు. సో అలా
స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉండేది. అప్పట్లో ఏంటంటే మానిటైజేషన్ లేదనమాట. అదొక ప్లస్ పాయింట్ చెప్పాలంటే. ఇంగ్లీష్ లో స్టార్ట్ చేశాను మెయిన్ గా. అది నాకు తెలిసి డ్రాబ్యాక్ అదే, ఎందుకంటే అప్పట్లో అందరూ ఇంగ్లీషే, అందరూ ఇంగ్లీష్ లోనే ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఫొటోస్ పెట్టి అలా అవి ప్లే చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ చెప్తూ చేసేవాళ్ళు తెలుగులో. ఎవరు కెమెరా ముందుకు వచ్చి చేయలేదు, నేనే ఫస్ట్ చేశాను అనమాట తెలుగు వాళ్ళల్లో. బట్ ఇంగ్లీష్ లో చేశాను. తర్వాత మళ్ళీ నాకే ఐడియా వచ్చింది. నేను ఇంకా బిట్టున్నప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట. తర్వాత ఒక 1 year కోసంగా నేను మొత్తం రెసిపీస్ అన్ని షూట్ చేసి పెట్టుకున్నా. అంటే నేను 1 year రెసిపీస్ కోసం, అంటే 1 year నేను మళ్ళీ ఇంకా ఆఫ్టర్ డెలివరీ టైంలో నేను చేయలేను కాబట్టి ఎడిటింగ్ చేసుకుంటాను కదా అప్పుడు షూట్ చేసి పెట్టుకుంటే. సో అలా ఒక హార్డ్ డిస్క్ లో మొత్తం ఒక 100 రెసిపీస్ ఏమో షూట్ చేసుకున్నాను. నేను ఒక 2-3 months లో చేసుకున్నాను. 90 days లో 365 వీడియోస్ 1 year కి సరిపడా. 90 days లో 1 month లోనే చెప్పాలంటే 1 month లో నేను ఒక 100 వీడియోస్ ఏమో చేసి పెట్టుకున్నా. రోజుకి 2 వీడియోస్ అలా తీసుకునేదాన్ని. అవన్నీ హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకొని ఇంకా నాకు వీక్లీ 1 or 2 వీడియో పెట్టేదాన్ని. అప్పట్లో మా సారు తినలేక పడిపోయింటాడు కదండి. అప్పట్లో నిజంగానే ఒక ఫీస్ట్ అన్నమాట. అంటే క్వాంటిటీ ఎక్కువ చేసేదాన్ని కాదు, ఇద్దరమే కాబట్టి. అవును, అన్ని ట్రై చేసిన రెసిపీస్ అన్ని హిట్. ఏదో అన్ని హిట్. ఏదో అలా చెప్పారా? లేదు నిజమే. అన్నిట్లో ఓకే ద బెస్ట్ ఫిల్టర్ చేద్దాము రేపటి నుంచి ఇదే మెనూ అని చెప్పడానికి. బాగా తను కూడా ఎంకరేజ్ చేస్తారు మంచిగా. నేను ఏం చేసినా ఇష్టంగా తింటారు, ఏది బాగలేదని చెప్పరు. నేను ఏదన్నా చెయ్యాలి, ఏం చేయాలి అంటే నీ ఇష్టం, నీకు ఏది ఈజీగా అయిపోతే అది చెయ్యి అలా అంటారు. కానీ ఇది చెయ్యి అది చెయ్యి అని ఎప్పుడు అసలు అడగరు. నాకేమంటే ఇది చెయ్యి అంటే చెయ్యాలని ఇష్టం, అది చేయమని అడగరు. ఈయన అడగరు అసలుకి. అడగొచ్చు కానీ మళ్ళీ అది అటు ఇటుగా అవుతే ఎందుకు అని ఊరుకుంటారు. మీకే బెస్ట్ ఇచ్చేసారు. ఇంకా అంతే, బాగా మంచిగా సపోర్ట్ ఉండేది అనమాట తన నుంచి కూడా. నాకు అప్పట్లో తనే వీడియోస్ తీసేవాళ్ళు. ఆ తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ట్రైపాడ్ కొనుక్కొని అంత సెల్ఫ్ గా స్టార్ట్ చేశారు. అంటే నాలెడ్జ్ ఏం లేదు కదా, మనమేమి ప్రొఫెషనల్ గా ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ టైం పాస్ ప్యాషన్ లాగా స్టార్ట్ చేశాను అంతే. ఖాళీ ఉంది కదా, టైం ఉంది కదా అని స్టార్ట్ చేశాను. తర్వాత కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది. వన్స్ మనకి సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు నాకు అప్పుడు వెజ్ బిర్యానీ అనే ఒక వీడియో ఇప్పటికీ అదే హైయెస్ట్ వ్యూస్ లో ఉంటుంది అనమాట. అది బాగా హిట్ అయింది. అప్పుడు మంచిగా రీచ్ అనేది వచ్చింది అనమాట. సో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎక్సైట్మెంట్ ఏంటి ఆ రోజు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా. అప్పట్లోనే నాకు ఏమైందంటే హ్యాక్ అయింది ఛానల్. ఒక 1 year లోపలే 6-7 months నేను చేసిన వీడియోస్ అన్ని పోయాయి. అసలు ఎంత బాధ వేసిందని. మనం ఏమి వైలేట్ చేయాల తెలియదు అసలుకి. మనం ఏ రూల్స్ వైలేట్ చేయడం అదేమి జరగలేదు అనమాట. అంటే అప్పట్లో కొత్త కదా, ఎక్కువ మంది లేరు యూట్యూబర్స్ కూడా. సో అప్పుడు కొంచెం బాధ వేసింది అనమాట. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ యూట్యూబ్ వాళ్ళకి మెయిల్స్ రాసేసరికి మళ్ళీ ఛానల్ బ్యాక్ ఇచ్చారు. నేనేం వాళ్ళ అస్సలేం వాళ్ళ. అప్పుడైతే అసలు మ్యూజిక్ కూడా వాడేదాన్ని కాదు. ఒకవేళ తెలియదు అసలు మనకి ఎందుకని పోయిందో తెలియలేదు, రీజన్ అయితే తెలియదు. వాళ్ళ సంథింగ్ ఇంకా చెప్తారు కదా, మీరు ఏదో రూల్స్ వైలేట్. సో ఆ రోజు చాలా చాలా బాధ వేసింది. అంటే అప్పటికి ఎక్కువ వ్యూస్ వచ్చున్నాయి అనమాట, అవన్నీ పోతాయి కదా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాలంటే కష్టం. సో అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. తర్వాత మళ్ళీ వచ్చేసింది ఛానల్, మళ్ళీ హ్యాపీ అనమాట. మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. అప్పటికి బిట్టు బాబు వచ్చారా? అదే బాబు తీసుకొచ్చాడు మమ్మీ హోల్డ్ చేయకున్నాను అని. అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన 1 year కి బిట్టు పుట్టేశాడు. ఓకే. అండ్ మీ లైఫ్ లో ఫస్ట్ అమ్మ నాన్న గురించి మాట్లాడుకోవాలి. అంటే తల్లిదండ్రులు పెంచాక ఒక ఇంటికి పంపించాక మాక్సిమం ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకా బాగా క్లోజ్ అవుతారు. కానీ మీరు అక్కడ రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ వీళ్ళని ఇంకా బాగా చూసుకుంటూ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే నాకు ఇద్దరు నెల్లూరే, అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు. నేను ఈ క్వశ్చన్ అడగలేదు అసలు. ఇద్దరు నెల్లూరే. సో నాకు పెద్ద కష్టం అనిపించింది. అంటే ఇద్దరిని మేనేజ్ చేయగలుగుతాం కదా. ఇప్పుడు వేరే ఊర్లో ఉంటే మనం వెళ్తే ఒక దగ్గరికే వెళ్ళగలుగుతాం, వెళ్తే అమ్మ వాళ్ళ ఊరికే లేకపోతే అత్తయ్య వాళ్ళ ఊరికే. ఇప్పుడు ఒకటే దాంట్లో ఉండడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ అనమాట. మనం ఇద్దరిని మేనేజ్ చేయొచ్చు, ఇద్దరితో టైం స్పెండ్ చేయొచ్చు మనం ఉన్న టైంలో. సో అలా మనలో అనమాట. ఎప్పుడన్నా మీ ఇంటికి వెళ్ళబుద్ది మీ ఆయనతో ఏమండి మీ పేరెంట్స్ ని చూడడానికి వెళ్దామన్నారా? అట్లేం లేదు, అసలు అడగబలేదు ఆయన అసలు. బుక్ వెళ్ళిపోవడం అంతే. వెళ్తానంటే వెళ్ళమంటారు. మా అత్తయ్య కూడా అంతే, ఇక్కడే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, అమ్మగారింటికి వెళ్ళకూడదు, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఫస్ట్ నుంచి. అంతే. మా అత్తయ్య కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఈ కెరీర్ పరంగా కూడా చాలా సపోర్టివ్. మా అత్తయ్య మామయ్య, మా మమ్మీ మా నాన్న ఎలాగో వాళ్ళిద్దరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. అన్ని వీడియోస్ కి ఐడియాస్ ఇస్తుంటారు అప్పుడప్పుడు. మా నాన్న అయితే ఇంకా
కెమెరా ఇచ్చామంటే ఇంక మొత్తం వీడియో షూట్ చేస్తారు ఫుల్ అసలు బ్లాస్ట్. నేను మొన్న వీడియోస్ చూసి కమెంట్లు చూసారా, షష్టి పూర్తి ప్రోమో పెట్టారు ఒకటి, ద బ్యూటిఫుల్ వీడియో అని. బుల్లెట్ వేస్తారు, ఫోర్డ్ కార్ దగ్గర కూర్చుంటారు, రిసార్ట్ లో నడుస్తారు. నేను చిన్నప్పుడు మా నాన్న నన్ను బుల్లెట్ మీద తిప్పాడు. నేను పుట్టినప్పుడు 5 months అప్పుడేమో అనుకుంటా. అందుకే మా నాన్నకి అప్పటి నుంచే అలవాటు. ఓకే, ఆయన అంకుల్ కూడా చాలా రాయల్ గా, నేను ఏజ్ కాదు మ్యాటర్, నాలో చాలా టాలెంట్. ఏజ్ తక్కువే మా నాన్నకి, మొన్ననే 60 వచ్చింది. అదే అండి నేను అంటున్నాను. అంటే కొంతమంది ఓల్డ్ ఏజ్ అంకుల్ ఏంటి ఇంత పాష్ ఉన్నాడు అనుకోవచ్చు, బట్ ఐఎమ్ ఎనర్జెటిక్. వాళ్ళకి త్వరగా పెళ్ళైపోయింది. ఓకే, మమ్మీ వాళ్ళకి త్వరగా పెళ్ళైపోయింది. నాన్న 19, మమ్మీ 17. ఓకే, వాళ్ళిద్దరు బావ మరదళ్ళు. అబ్బా, బావ మరదలు, చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. ఇంటర్వ్యూ ఇస్తారా? అడుగుదాం సార్, ఇంటర్వ్యూ ఇస్తారా? సో అలా మమ్మీ వాళ్ళకి ఎర్లీ మ్యారేజ్ అనమాట. ఓకే, అందుకని కొంచెం యంగ్ గా ఉంటారు, అన్ని మేనేజ్ చేయగలుగుతారు, అన్ని బ్యాలెన్స్ చేస్తారు. మా ఫ్యామిలీలో 6 members ఉన్నారు కిడ్స్. నాకు 2, మా చెల్లికి 2, మా తమ్ముడికి 2. 6 kids ని మా నాన్న దగ్గర వదిలిపెడితే కూడా హీ కెన్ మేనేజ్. అంటే అందులో ఒక పాపే, మిగతా అందరు అబ్బాయిలే. అబ్బాయిలు అంతే. మిగతా 5 మంది అబ్బాయిలు కలిస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి ఒకసారి, మా ఇల్లు ఎలా ఉంటుందో అంతే. మా నాన్న ఒక్కరే కార్ ఎక్కించుకొని వెళ్ళి మేనేజ్ చేస్తారు. చెప్పింటాడు కిడ్నాప్ చేస్తే ఎక్కువ అసలు ఏం అవసరం లేదు. మా నాన్న అసలు పిచ్చ ఫ్రెండ్లీ పిల్లలతో, అందరికి ఫేవరెట్ అన్నమాట. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, ఎవరు ఫేవరెట్ అంటే మా తాతయ్య, నానే. అంతే, డామినేట్ అంటే లవ్ లో డామినేటింగ్ అన్నమాట. మరి ఇంత సక్సెస్ఫుల్ గా కుకింగ్ వీడియోస్ వచ్చాయి, ఏదో నడుస్తుంది, కొన్నాళ్ళు ఛానల్ అటు ఇటుగా అయిపోయింది, మళ్ళీ తర్వాత కంటెంట్ చేంజ్ చేశారు. అంటే అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఎప్పుడైతే కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పుడే కనుక ఈ వ్లాగింగ్ చేస్తుంటే చాలా బాగా సక్సెస్ అయిపోయింది ఇప్పటికి. అప్పుడు ఎవ్వరు లేరు నాకు తెలిసి తెలుగు యూట్యూబర్స్, నాకు తెలిసి ఎవరు లేరు. ఇప్పుడు ఉండే వాళ్ళు ముంబైలో ఉంటారు కాబట్టి మీ కంటెంట్ మీదే. అవును, అప్పుడు నాకు ఐడియా రాలేదు, ఎందుకంటే నాకు ఎంతసేపు నా ఇంట్రెస్ట్ కుకింగ్ మీదే ఉంది. ఎందుకంటే అప్పుడు బాగా కుకింగ్ ట్రెండింగ్ లో ఉండింది అనమాట. ఆ వారేవగా టైంలో ఎక్కువ ఛానల్స్ తెలుగులో తక్కువ, ఇంగ్లీష్లో హిందీలో రావడం చాలా ఎక్కువైపోయింది. సో నాకు అది ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ ఇలా బ్లాగింగ్ చేయొచ్చు అనేది నేను హిందీ వాళ్ళని చూసే నేర్చుకున్నాను అనమాట. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ అండి, అంటే సారీ టు సే, వారేవా చెఫ్ తెలుగులో ఉంది, ఆయన తెలుగు ఛానల్ ఆయన కూడా ఫస్ట్ తెలుగులోనే స్టార్ట్ చేశారు, ఇంగ్లీష్ లోనే స్టార్ట్ చేశారు. యుఎస్ లో ఉన్నప్పుడు తను ఓకే అక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ వీడియోస్ చూసినప్పుడు నేను చూసిందాన్ని ఇంగ్లీష్ వీడియోస్, చూసారా? తెలుగు ఈ మధ్యన పెట్టినట్టున్నారు. అంటే వన్స్ తను ఈటీవీ తెలుగులోకి వచ్చిన తర్వాత సంథింగ్ ఎప్పుడో మార్చారనుకుంటా. దానికి ముందు ఇంగ్లీష్ వీడియోస్ నేను చూసినవి అన్ని. నేను తెలుగులో అన్ని ఇంగ్లీష్ వీడియోస్, తెలుగులో నేను ఎప్పుడు చూడలే. ఆయన తెలుగు ఆయన నాకు ఎలా తెలిసిందంటే, వన్ వి గో టు దట్ పురుగులు బండి అండ్ సంథింగ్, అది ఇంగ్లీష్ లో చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది మనోళ్ళే అయినా తెలుగు అని, అప్పుడు అర్థమైంది. ఓకే, మరి అంత దూరం వెళ్ళి ఉంటారు, బాగా లైఫ్ సెట్ చేసుకున్నారు, అంతా ఓకే. ఎప్పుడన్నా ఇక్కడ ఇల్లు గుర్తొస్తుంటారు బాగా? చాలా. ఏం చెప్తుంటారు? 1 month కి ఒకసారి గుర్తొస్తుంది నాకు హోమ్ సిక్. మా హస్బెండ్ కి ఇంకా వెంటనే నాకు హోమ్ సిక్ అంట, ఉండు ఏదో ఒక అకేషన్ రాని వెళ్దులే అంటారు. అంతే, అక్కడికి వెళ్తాను ఒక 10 days కి మళ్ళీ హస్బెండ్ సిక్. సో అలా అంటే ఇద్దరితో ఉండాలనిపిస్తుంది, బట్ కుదరదు అనమాట. అంటే మనకు దగ్గర అయితే ఫ్రీక్వెంట్ గా వెళ్ళి రావచ్చు, బట్ ముంబై అంటే చాలా దూరం కాబట్టి ట్రైన్ జర్నీ చేయలేము అసలు. హారిబుల్ జర్నీ. ఒకసారి చేసిన ట్రైన్లు కూడా బాగుండవు అసలు. అది కొంచెం తెలుసు, అంటే కొంచెం లైక్ మాస్ కిడ్స్ ఎక్కువ కనిపిస్తారు. అసలు మనం చేయలేము, అలవాటు లేకపోతే అసలు చేయలేము. అండ్ దట్ 24 hours ట్రైన్. 24 hours ట్రైన్. మళ్ళీ నెల్లూరుకి డైరెక్ట్ లేదు, రేణిగుంటలో దిగాలి, అక్కడ దిగి మళ్ళీ రావాలి. సో దానికంటే ఫ్లైట్ బెటర్, మాకు అదే అలవాటు అయిపోయింది. టైం మిగులుతుంది. మరి ఎన్ని మంత్స్ కోసారి వస్తుంటారు? అంటే ఏమి మనకి ఫ్యామిలీ చాలా పెద్దదన్నమాట. లైక్ మా మమ్మీ వాళ్ళు 5 members, మా నాన్న వాళ్ళు 3 members, ఇంకా మా అత్తయ్య వాళ్ళు, అందరితో. అంటే ఇప్పుడు అందరు నాకంటే ఒక 5-6 years ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళే అనమాట. అందరికి రీసెంట్ గా మ్యారేజెస్ అవ్వడం, ఎక్కువ ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. సో అప్పుడు ఉంటే మాత్రం వస్తాను తప్పకుండా. ఏదో 1-2 మిస్ అయ్యాను కానీ మోస్ట్లీ అన్నిటికీ అటెండ్ అవుతాను. లేకపోతే 4-5 months కి ఒకసారి అలా వస్తాం. ఒక్కొక్కసారి 2-3 months కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, మరి యూట్యూబ్ లో సక్సెస్ అవుతుంటారు, అక్కడ యూట్యూబ్ చేస్తుంటారు కదా, ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాళ్ళు గుర్తుపడుతుంటారా? చాలా, నెల్లూరు అమ్మాయి ఇక్కడ ఉంది, వీళ్ళ అమ్మాయి పలానా అమ్మాయి. నన్ను కానీ మా మమ్మీని మా నాన్ననే చాలా మంది గుర్తుపడతారు. నాకంటే ఎక్కువ వాళ్ళే గుర్తుపడతారు, ఎందుకంటే ఎక్కువ ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారు.
నేను వచ్చినప్పుడే వెళ్తాను, బట్ మమ్మీ వాళ్ళకి చాలా సర్కిల్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎక్కువ ఉన్నారు. సో వెళ్ళిన ప్రతి ఫంక్షన్ లో 2-3 కనిపిస్తారు. మమ్మీ వాళ్ళని బాగా గుర్తుపడతారు. కాంప్లిమెంట్స్ వస్తుంటాయి, చాలా బాగా చేస్తారు, మీ అమ్మాయి వీడియోస్ మిమ్మల్ని చూపించడం బాగా చేస్తారు, మీతో బాగుంటారు, రిలేషన్ బాగుంటుంది, మెయిన్ గా ఫ్యామిలీ బాగుంటుంది అని ఎక్కువ చెప్తారు. ఓకే. అండ్ ఒక ఫోటో చూసింటుందండి, హ్యాపీ బర్త్డే బుజ్జి అని ఉంది. ఈ బుజ్జి ఎవరండి? మీ ఆయన మీరా? మా హస్బెండ్. అదే నాకు అర్థం కావట్లా, ఆయన ఈమెను బుజ్జి అంటాడా, ఇక్కడక్కడ బుజ్జి అంటారా? ఈ బుజ్జి ఎవరు? లేదు, నాకు ఫస్ట్ నుంచి అంటే వన్స్ మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నాకు అలా పిలవడం అలవాటు అయిపోయింది. ఓకే, ఇంకా అంతే. అండ్ మనోడు మన బిట్టు ఉన్నాడు కదా, రియల్ నేమ్ ఏంటి? సుహాన్స్ బాబు. సుహాన్స్ బాబు. ఈయన బాబు చేశారు. ఓకే. వాళ్ళ తాతయ్య పేరు కూడా అదే, వాళ్ళ తాతయ్య పేరు సుధాకర్ బాబు, వాళ్ళ నాన్న మధుమోహన్ బాబు, ఈయన సుహాన్స్ బాబు. అంతా ఫ్యామిలీ బాబులతో నిండిపోయారు. ఓకే. మరి సుహాన్స్ బాబుకి ఎందుకు తెలుగు నేర్పించట్లా? వచ్చు తెలుగు, అంటే మన ఫ్లూయెన్సీ ఎందుకు మిస్ అవుతుంది? అంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ ఎక్కువ అలవాటు. అంటే అప్పుడు తను పుట్టినప్పుడు స్కూల్లో జాయిన్ చేసే టైంకి కోవిడ్ వచ్చింది అనమాట. యాక్చువల్ గా తను డైరెక్ట్ గా సీనియర్ కేజీలో జాయిన్ చేసాము. దానికి ముందు కోవిడ్ లో పోయింది, స్కూల్ లేదు కదా అప్పుడంతా, ఆన్లైన్ క్లాసెస్. నేను ఇంకా చేర్పించలేదు. సో అప్పుడు ఎక్కువ యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటారు కదా, ఎక్కువ మనకి యుఎస్ వీడియోస్ చూస్తారు. తన యాక్సెంట్ కూడా అలాగే ఉంటుంది తన మాటలో. ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అయిపోయింది. నేను నెల్లూరులో ఉంటే తప్పిస్తే ముంబైలో మేము ఆల్మోస్ట్ బిట్టుతో అయితే ఇంగ్లీష్ లోనే మాట్లాడతాము. నెల్లూరుకి వచ్చిన తర్వాత అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, ఇంకా మా తమ్ముడు పిల్లలు అందరితో మాట్లాడి తెలుగు వచ్చింది. ఫస్ట్ క్లాస్ లో వచ్చేది కాదు. అది ఎందుకని నాకు అర్థం కాలేదు. పాపకైతే నేను అసలు నేర్పించలే, తనకు తెలుగు వచ్చేసింది. బిట్టు నేను ఎప్పుడు నేర్పించకూడదు అలా ఎప్పుడు అనుకోను, ఎందుకంటే మన లాంగ్వేజ్ తర్వాతే కదా ఏదైనా. మన లాంగ్వేజ్ ఇక్కడికి వచ్చినాక చాలా మంది వస్తారు కదా, అంటే ఏమన్నాడు అంటారు. అసలు ఫస్ట్ లో షాక్ బిట్టుని చూసి, అసలు ఈ ఏజ్ లో ఇట్లా మాట్లాడుతున్నాడు అని. అసలు మా ఫ్యామిలీ సీరియస్లీ అసలు నువ్వేంద్రా ఇట్లా మాట్లాడతావు, అమెరికా వాళ్ళు మాట్లాడినట్టు అంటారు మా కజిన్స్ అందరూ. అయితే ఫస్ట్ లో ఇంకా ఎక్కువ ఉండింది ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆ యాక్సెంట్. ఇప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఇంకా ఫ్రెండ్స్ హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేస్తున్నాడు ఇప్పుడు. పెద్ద సర్కిల్ అవుతుంది అది ఇప్పుడు ఆయనకి. అవును, ఫుల్. నిన్న మేము ఫ్లైట్ లో వచ్చేటప్పుడు కూడా రాత్రి అప్పుడే 2-3 కలిపేసుకున్నాడు ఫ్లైట్ లో. అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు. అవునా? పులిహోర మిక్సింగ్ అయితే ఇది. అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, భయపడడం అలా ఏముంటది. ఇద్దరు కిడ్స్ బాగా యాక్టివ్. ఓకే. అండ్ ఎక్కువగా ఫుడ్ ఇట్లాంటివి ఏమన్నా ఇబ్బంది పడుతుంటారా? అంటే బయటికి వెళ్ళినప్పుడు మన తెలుగు రెస్టారెంట్ అసలు దొరకవు. అదే అసలు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఇంట్లో చేసుకోవాల్సిందే. పెద్దారెడ్డి చేపల పులుసు చెప్పట్లా? అంటే చేపల పులుసు మా మమ్మీ తర్వాత నాకు ఏదైనా. మా మమ్మీ చేపల పులుసు తర్వాత నెల్లూరు చేపల పులుసు అంటే మా మమ్మీయే, దాని తర్వాత ఏదైనా. ఓకే. అంటే చేపల పులుసు క్రేవింగ్ అంత రాదు, ఎందుకంటే మమ్మీ వచ్చినప్పుడు చేస్తారు, నేను కూడా చేసుకుంటాను, నాకు బాగానే వస్తుంది. బట్ నాకు హైదరాబాద్ స్టైల్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అవి దొరకవు. ఒక్క నేనైతే చూడలే ఇప్పుడు ముంబైలో పారడైజ్ గానీ బావర్చి గానీ ఎవరైనా ఒక బ్రాంచ్ పెట్టొచ్చు కదా అని మొన్ననే అనుకున్నా. మీరే స్టార్ట్ చేయాలి, చూడాలి. ఎంతో మంది ఉన్నారు అక్కడ. అవును, చాలా మంది ఉన్నారు, చాలా మంది మిస్ అవుతారు. నేను ఏదైనా చెప్పానంటే ఇలా ఫుడ్ గురించి కింద కామెంట్స్ లో వెంటనే చెప్తారు ముంబైలో ఉండేవాళ్ళు, అవును సేమ్ మేము కూడా అదే ఫేస్ చేస్తున్నాము అని. ఫుడ్ అయితే మాత్రం మన స్టైల్ దొరకదు. నేను ఆల్మోస్ట్ హోమ్ ఫుడ్ అంతే. బయటకు వెళ్తే ఇంకా తక్కువ, చాలా తక్కువ. బయటకు వెళ్తే ఇంకా పిల్లలు మెక్డీ, కేఎఫ్సి అంతే, అకేషనల్ ఫుడ్ అంతే. అండ్ మరోపక్క ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయింది, కుకింగ్ అయిపోయింది, ఫ్యామిలీ వ్లాగ్స్ అయిపోయింది, అందరిని ఇంట్రడక్షన్ చేస్తున్నారు. మధ్యలో శారీస్ కూడా కలెక్షన్ చెప్తుంటారు కదా, అది టైం పాస్ మధ్యలో స్టార్ట్ చేశాను. బట్ నాకు అది చాలా డెడికేషన్ కావాలి మెయిన్ గా. నాకు అంత టైం దొరకదు యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే ముంబైలో ఏమంటే స్కూల్ 7 o'clock స్టార్ట్ అవుతాయి, 7 to 2 స్కూల్. మోస్ట్లీ మనము జస్ట్ పిల్లల్ని స్కూల్ కి పంపించి మనం ఫ్రెష్ అయినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు అంతే. అంటే ఎక్కువ టైం మనకి దొరకదు అనమాట, పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ఉంటుంది మనకి. అంటే బిజీగా అయిపోతాం పిల్లలతో, ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఫీడింగ్, చదివిపించుకోవడం అదంతా టైం దొరకదు. సో నేనేమనుకున్నాను అంటే కొంచెం మేనేజ్ చేద్దాం కదా అని స్టార్ట్ చేసా. బట్ తర్వాత నాకు తెలిసింది చాలా కష్టం అని, ఇంకా అందుకే అకేషనల్ గా ఎవరైనా అడిగితే తర్వాత చేస్తాను, అంతేగాని అంత ఫ్రీక్వెంట్ గా డెడికేటెడ్ గా అయితే చేయాల. అండ్ ఇంకోటి మీరు చెప్పారు స్టార్టింగ్ లో, మెయిడ్ కూడా లేదు, నేనే చేసేసుకుంటాను, నాకు ఇబ్బంది లేదని. ఎప్పుడన్నా మీరు సిక్ అవుతే? మెయిడ్ ఉందా? ఓకే. స్టార్టింగ్ లో తీసేసారా కుకింగ్ వీడియోస్ చేసుకోనిక?
మెయిడ్ ఫస్ట్ నుంచి ఉంది. ఓకే తను కుకింగ్ చేసేది కూడా. నేను కుకింగ్ వద్దని చెప్పి నార్మల్ ఇంకా వేరే వర్క్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు కూడా తను నాకు అన్ని తనే చేసేది. యాక్చువల్గా నా మెయిడ్ అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి 9 years, ఇప్పటికి 10 years అయింది. ఫస్ట్ ఒక 1 year ఏమో వేరే ఆమె చేసింది. 9 years నుంచి ఒకటే మెయిన్, అసలు మార్చలా. ఆమె నాకు అంత బాండింగ్ అయిపోయింది అనమాట. తను చాలా హెల్ప్ఫుల్ అనమాట. అంతా నాకు మొత్తం వెజిటేబుల్స్ చాప్ చేయడం కానీ, రోటీ చేయడం, రైస్ చేయడం అంతా ఆమె చేస్తుంది. నేను జస్ట్ కర్రీ చేసుకుంటా. అంటే అన్ని కట్ చేసి పెడితే నేను వంట చేసుకుంటా. అంటే పిల్లలకి నచ్చదు వాళ్ళ స్టైల్, మన స్టైల్ కాదు, మొత్తం మహారాష్ట్ర స్టైల్ తనది. రోటీస్ అలాంటివి బాగా చేస్తుంది. అవి ఇంకా అవి చేయించుకుంటాను. బట్ మన ఫుడ్ మాత్రం నేనే కుక్ చేసుకుంటా. పిల్లలు మొదలే తినరు, అన్ని తినరు వాళ్ళు. బిట్టు అయితే చాలా పిక్కీ ఈటర్ అనమాట. సో అందుకని నేనే చేసుకుంటా. క్రికెట్ కూడా బాగా చూస్తారు. చాలా ఇష్టం. క్రికెట్ అండ్ టెన్నిస్ నా ఫేవరెట్. టెన్నిస్ కూడా అంటే టెన్నిస్ ఎక్కువ ఆడలేదు కానీ క్రికెట్ చిన్నప్పటి నుంచి ఆడేదాన్ని. మా తమ్ముడు ఫ్రెండ్స్. అంటే ప్లేయర్ అంటే స్టేడియంకి వెళ్ళి ఆడింది కాదు, గల్లీ ప్లేయర్. క్రికెట్ లవర్. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. రీసెంట్ గా మా కాలనీలో కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టారు, అప్పుడు కూడా ఆడాను. సెంచరీ కొట్టారు. సెంచరీ కాదు కానీ కొట్టినని 4 అవుట్ అయిపోయాడు తర్వాత. అంటే నేను ప్రాక్టీస్ చేయలేదన్నమాట. వీళ్ళు ఏమంటే ఒక 10 days ప్రాక్టీస్ చేసి ఆడారు మ్యాచ్. చూసా ధోని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళారు. నాకు చాలా ఇష్టం. మా తమ్ముడు క్రికెట్ ప్లేయర్ యాక్చువల్ గా. తను డిస్ట్రిక్ట్ వైడ్ ఆడారు. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేదు అనమాట. లేకపోతే తను సెలెక్ట్ అయి ఉండాల్సింది. వికెట్ కీపింగ్ వెళ్ళారు. అప్పుడు వికెట్ కీపింగ్ ప్లస్ బ్యాటింగ్ అనమాట. మా తమ్ముడు చాలా బాగా ఆడతాడు. ధోని అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే చాలా మందికి ఇష్టమే లేండి, బట్ మీకు ప్రిఫరెన్స్ ఎందుకని? ఎందుకో తెలియదు. అది అలాగా ఫస్ట్ నుంచి తను ఎప్పుడైతే వచ్చినప్పటి నుంచి బాగా బ్యాటింగ్ చేయడం కానీ, బాగా పాపులర్ అయ్యారు కదా. కొన్ని రీజన్స్ ఉండవు అనమాట. లైక్ ఎందుకు ఇష్టం అంటే అలాగా నాకు ధోని కూడా చాలా ఇష్టం. అంటే ముంబైలో ఉండి ముంబై ఇండియన్స్ సపోర్ట్ చేయకుండా సిఎస్కే చేస్తున్నారు. అప్పుడు మ్యాచ్ మనకి ముంబై అండ్ మన బ్యాచ్ కదా, హైదరాబాద్. మనదైనా SRH. అబ్బో దానికి చాలా కామెంట్స్ వచ్చాయి. మీరు తెలుగు వాళ్ళు అయ్యుండి చెన్నైకి. నేను కామెంట్స్ ఆఫ్ చేసేస్తా ఆ వీడియోకి. అంటే మనకి ఇప్పుడు అందరూ కలిసి ఆడుతున్నారు కదా, అది అనుకోరు. చెన్నై అయితే మన ఇండియానే కదా, మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరిని తీసుకొని ఆడిపిస్తున్నారు కదా. ముంబైలో ఉండడం కూడా తప్పంటారు. అంతే. అవన్నీ ఇంకా నాకు నచ్చకపోతే కామెంట్స్ ఆఫ్ చేయడమే అంతే. సిస్టర్ వీడియో కూడా ఆఫ్ చేశారు యూట్యూబ్ లో. అంతే. ఓకే. అండ్ ఈ యూట్యూబ్ కమెంట్స్ లో కూడా ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి కదా. పాజిటివ్ కమెంట్స్ ని మనం ఎనర్జెటిక్ గా తీసుకుంటాం. నెగటివ్ కమెంట్స్ ఏంటి? నాకు 90% అన్ని పాజిటివ్ కమెంట్సే. అంటే అస్సలు రావని చెప్పలేను. కొన్ని ఉంటారన్నమాట. అంటే ఫ్రీక్వెంట్ వాళ్ళే ఉంటారు, మళ్ళీ మారరు. ఒక సబ్స్క్రైబర్లు ఉంటారు, ఒక 10 to 15 members ఉంటారు ఒక గ్రూప్ లాగా. సో వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి కానీ వల్గర్ కామెంట్స్ అయితే రావు. బట్ ఏది చేసినా నెగటివిటీ తీసుకోవడము, మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళరా, ఇలాంటివి ఉంటాయి మెయిన్ గా. అంటే మా హస్బెండ్ ఎప్పుడు రారనమాట. తనకి అన్ని రోజులు లీవ్ ఉండదు నాకులాగా. సో తను వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అత్తయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాము. ఎందుకంటే చెప్పాను కదా, మా ఫ్యామిలీ చాలా పెద్ద. అత్తయ్య వాళ్ళకి చాలా తక్కువ రిలేషన్స్ అనమాట. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఉండడానికి టైం ఉంది. అంటే వాళ్ళు మాతో టైం స్పెండ్ చేయడానికి ముంబైకి వస్తారు. బట్ మేము వెళ్ళడానికి టైం దొరకదు. మేము వచ్చిన ప్రతిసారి నాకు ఫంక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఇంకా మమ్మీ వాళ్ళతోనే ఎక్కువ ఉండాల్సి వస్తుంది అనమాట. అసలు మా అత్తయ్యకే ప్రాబ్లం లేదు, వీళ్ళకి ఏంది అనిపిస్తుంది కొన్ని సార్లు అయితే. అలాంటి కామెంట్స్ వస్తాయి. సో అప్పుడు కొన్ని నచ్చకపోతే డిలీట్ చేస్తా, లేకపోతే బ్లాక్ చేస్తా. అవసరం లేదు అలాంటి వాళ్ళు. ఎందుకు? 10 మంది ఉంటారు 100 మందిలో. అవుతుంటాయి లేదు, అవన్నీ కామన్. అండ్ మీ లైఫ్ లో మీకు మోస్ట్ ప్రెషియస్ డే ఏంటి? హాస్ని పుట్టినప్పుడు. అంటే ఫస్ట్ అబ్బాయి పుట్టాలని ఉండేది. ఎందుకంటే నాకు అన్నా చెల్లెలు అంటే చాలా ఇష్టం. అది నాకు లేదు. నాకు మా తమ్ముడు మా చెల్లి, నాకు అన్నయ్య ఉంటే బాగుండేది. అంటే నేను వీళ్ళని టేక్ కేర్ చేస్తాను కదా ఫస్ట్ నుంచి, నన్ను చేస్తే బాగుండేది అని అనిపించేది అనమాట. సో అట్లా నా పిల్లలు ఫస్ట్ బాబు పుట్టి తర్వాత పాప పుట్టాలనుకున్నా. బట్ ఫస్ట్ హాస్ని పుట్టింది. బట్ నో రిగ్రెట్స్ అనమాట. చెప్పాను కదా తను ఒక అసలు నేను బ్లెస్డ్ అంతే, సీరియస్లీ. సో అంతే, హాస్ని పుట్టినప్పుడు నాకు చాలా. తర్వాత ఇంకా బిట్టు వచ్చిన తర్వాత కూడా నాకు అంటే 2 ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు మా చెల్లికి 2 అబ్బాయిలు, మా తమ్ముడికి 2 అబ్బాయిలు, మీకు మాత్రం మేల్ ఫీమేల్ 2 ఉన్నారు. అది కొంచెం ప్లస్ పాయింట్. నేను 2 ఎక్స్పీరియన్స్ చేస్తా. మీరు చూసిన టఫెస్ట్ సిచ్యువేషన్, సాడ్ డేస్ అట్లా? కోవిడ్. మీకేమైంది? నాకు రాలేదు. మా ఫ్యామిలీలో అందరికి వచ్చినా కానీ నాకు రాలేదు యాక్చువల్ గా. మమ్మీకి
నాన్నకి మా హస్బెండ్ కి ఆ, ముగ్గురికి ఒకటే రోజు వచ్చింది. ఒకటే అది కూడా రోజు? నా యానివర్సరీ రోజు, అయ్యా. నా 10th యానివర్సరీ రోజు అన్నమాట. ఆ, సో మార్నింగ్ లేచి ఇంకా మా హస్బెండ్ హ్యాపీ యానివర్సరీ చెప్పడానికి బదులు పాజిటివ్ వచ్చింది అని చెప్పారనమాట. oh my అంటే God. దానికి ముందే ముగ్గురు టెస్ట్ చేయించుకొచ్చాము వెళ్ళి. అంటే మేము అప్పుడే ముంబై నుంచి వచ్చాము మ్మ్. యానివర్సరీ కోసం అన్నట్టుగా. సో అంటే జర్నీ చేసాం కదా, సో ఎక్కడో చోట తగిలింది. టెస్ట్ చేయించుకుందాం అని నాకు రాలేదు. మీకు కాదు, వాళ్ళకి. వీళ్ళకి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అసలు మేము ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో అసలు అందరూ చాలా మంది కేర్లెస్ గా బయట తిరిగేసారు కూడా ఫుల్ గా. మా నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు అసలు కోవిడ్ టైంలో. మా హస్బెండ్ అయితే అసలు రాలా. మరి ముగ్గురికి ఒక 4-5 months ముంబైలో ఒక్కరే ఉన్నారు తను. ఐసోలేషన్. ఆహా, అసలు రాలే తనకి. అదే అంటే ఇంట్లోనే అందరికి ఉన్నారు, వర్క్ ఫ్రమ్ సెల్ఫ్ హోమ్ ఉంది, ఐసోలేషన్. మా హస్బెండ్ కి లేదు. తను రోజు ఆఫీస్కి అక్కడ వెళ్ళొచ్చేవాళ్ళు. ఉండి రాలేదు, రాలేదు ఇంకా. ఇక్కడికి వస్తే వచ్చింది. ముంబైలో ఉండి రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు. ఆ, అంతా తన ఒక్కళ్ళే మేనేజ్ చేసుకున్నారు అన్ని రోజులు, ఒక 6 months వరకు. ఓకే. మేము ఇక్కడ చిక్కుకోపోయాం కదా, తర్వాత పోలేదు కదా ఆ, ఇంకా. ఆ, సో అప్పుడు తను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రాలా. ఓకే. ఇంకా ఎగ్జాక్ట్ గా మన Anniversary. యానివర్సరీ రోజు ఇంకా వచ్చిందనమాట. ఓకే. ఎందుకు కొంచెం ముందు జలుబు ఎలా ఉంటే టెస్ట్ చేయించుకున్నా, ముగ్గురికి ఒకటే రోజు పాజిటివ్ వచ్చింది. ఆ రోజు మాత్రం నిజంగా నా లైఫ్ లో మర్చిపోలేను. అది చాలా ట్రాజిక్ డే అన్నమాట. మ్మ్. ఎందుకంటే మా మమ్మీకి కొంచెం సీరియస్ అయింది అప్పుడు, అవును. చాలా సీరియస్ అయింది. నాన్నకి మా హస్బెండ్ కి అప్పుడు బయట తీసుకెళ్లి పెట్టేవాళ్ళు కదా, మీకు ఐడియా ఉందో లేదో. ఫుడ్ అవన్నీ లేదు ఐసోలేషన్ లో ఉంచారు కదా, అవును, నాకు తెలుసు. వేరే బిల్డింగ్స్ లో పెట్టి అలా ఉంచారు, అట్లా ఉన్నారు. ఇంట్లో ఐసోలేషన్ కాదు, బయటకి తీసుకెళ్లి ఉండేవాళ్ళు. బెడ్స్ అక్కడ హోటల్ ఉంది మనకి, హరిత హోటల్ ఉంది నెల్లూరులో, అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఓకే. మరి ఎన్ని డేస్ కి అట్లా సెటిల్ అయ్యారు? 1 week to 10 days ఉన్నారు అక్కడ. అంతే. మమ్మీకి మాత్రం కొంచెం ఉండింది, తర్వాత మందులు వాడిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. అప్పుడు నేను చాలా వీక్ అయిపోయారు మమ్మీ అయితే. అప్పుడు చాలా దెబ్బ బాధ తగిలింది. మా నాన్నమ్మకు కూడా మర్చిపోయా, మా నాన్నమ్మకు కూడా ఆ రోజే నలుగురికి వచ్చింది పాజిటివ్. సో ఇంకా నాకు రాలే, నాకు నెగిటివ్ వచ్చింది. మా ఇంట్లో మోస్ట్లీ అందరికీ వచ్చింది, నాకు తప్ప. అండ్ మీ లైఫ్ లో ఒకరిని బాగా మిస్ అవుతుంటారే, ఎవరిని చెప్పండి? ఎవరినబ్బా? అయిపోయా, ఎవరో ఒకరిని భలే మిస్ అవుతుంటారు, వాళ్ళ కోసం పోస్టులు కూడా పెడుతుంటారు మీరు. నాకు గుర్తు రావట్లే. పెట్టు బ్రౌనీ. ఎగ్జాక్ట్లీ. దొరికిందా? లేదు, అది క్యాండీ. ఓకే. బ్రౌనీ వచ్చి నా చిన్నప్పుడు అనమాట, నేను ఇంటర్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నాం, అది చనిపోయింది. అది 14 years ఉండింది మా దగ్గర. బాగా పెట్లవరు కదా మీరు? చాలా, కానీ చాలా కష్టం మేనేజ్ చేయడం. ఇంకా అది చనిపోయిన తర్వాత మేము ఇంక తెచ్చుకోలేదు, మా తమ్ముడు తెచ్చుకున్నాడు అనమాట తర్వాత. అది క్యాండీ. ఓకే. అది తప్పిపోయింది. తర్వాత ఎంతమంది వెతికారో, ఎంతమంది మెసేజ్ చేశారో, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు పోస్ట్ పెట్టినప్పుడు చాలా మంది రిప్లైలు ఇచ్చారు, చూసామని చెప్పి. దొరికింది తర్వాత. ఓకే. అండ్ మరోపక్క అంటే లైఫ్ లో చాలా మంది అకేషన్స్ ని కొన్నిసార్లు సెలబ్రేట్ చేస్తారు, కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తారు. కానీ మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్క అకేషన్ ని భలే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అంటే అంత బాగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఇంటెన్షన్ ఎందుకు వస్తుంది? అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. అంటే ఆ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ మనకు అలా అనిపిస్తుంది అనమాట. అలా అలవాటు అయిపోయింది, అందరితో ఉండడం, అన్ని కలిసిమెలిసి చేసుకోవడం. అంటే మా మమ్మీ సైడ్ మా నాన్న సైడ్ అంతా ఒకటే ఫ్యామిలీ కదా, అంటే వాళ్ళ రిలేషన్స్ కాబట్టి అంతా ఒకటే ఫ్యామిలీ ఉంటుంది. మనకి అట్లా డిఫరెన్సెస్ ఏమి ఉండవు. సో ఎక్కువ నా కజిన్స్ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు అందరికి మ్యారేజెస్ కూడా సెట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అలా ఏదైనా కూడా మంచిగా చేసుకోవడం అలవాటు అయిపోయింది, అందరు కలవడం. మా ఫ్యామిలీ అనే కాదు, మా ఇంట్లోనే కాదు, మా ఫ్యామిలీలో మొత్తం అందరూ అంతే. చాలా జోవెల్ గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కలవడానికి మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటారు అనమాట, సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా, ఏ అకేషన్ అయినా. అండ్ మొత్తంగా మరి మిమ్మల్ని ముంబై టు నెల్లూరు టు ముంబై మీ జర్నీలో ప్రతి ఒక్క వీడియోలో కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ చూస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు. మరి ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కొంచెం అందరికి టఫెస్ట్ సిచ్యువేషన్, ఎందుకంటే మనలాగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు అందరికి చాలా వరకు వ్యూస్ పడిపోయినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సీరియల్లో వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే బిగ్ బాస్ లో వచ్చే వాళ్ళు కానీ, ఎవ్రీబడి ఛానల్ పెట్టేశారు. యూట్యూబ్ అందరూ యూట్యూబ్ పెట్టేశారు, అందరూ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు తెలిసి మోస్ట్లీ అందరికి. ఇప్పుడు జనాలు ఏంటంటే ఎక్కువ సెలబ్రిటీస్ ని చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళని చూస్తూ ఉంటారు, బట్ మళ్ళీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉంది కాంపిటీషన్ అయితే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా కష్టం, ఎందుకంటే అది ఏదైనా చాలా డిఫరెంట్ గా, అసలు మన ఇంతవరకు చూడనివి, క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా ఉంటే తప్పిస్తే హిట్ అయ్యే ఛాన్సే లేదు. మరి మా ప్రియ గారిని సపోర్ట్ చేసి మీకు బూస్టప్ ఇచ్చే మీ ఆడియన్స్ కానీ, మీ సబ్స్క్రైబర్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు
కొంతమంది ఉంటారనమాట నాకు ఓజీ సబ్స్క్రైబర్స్, అసలు వాళ్ళ ఫ్యామిలీ లాంటి వాళ్ళే అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా వదిలిపెట్టకుండా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా నేను చాలా ఏమంటారు బ్లెస్డ్ అలాంటి వాళ్ళు దొరకడము. మోస్ట్లీ ఎక్కువ అలాగే ఉన్నారనమాట. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. ఈ సపోర్ట్ ఇంకా నాకు అలాగే ఉండాలి అనుకుంటున్నాను. అంటే చూడండి, అంటే సెలబ్రిటీస్నే కాదు, ఇలా నాతో పాటు నేననే కాదు, నాతో పాటు ఛానల్ స్టార్ట్ చేసిన చాలా మందికి వ్యూస్ పడిపోతున్నాయి అనమాట. సో వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి అదొక ప్యాషన్ లాగా, వాళ్ళకి ఇంకా లైఫ్ లో పార్ట్ లాగా అయిపోయింది అనమాట యూట్యూబ్. ఇంకా ఆపేలేము, ఎందుకంటే అలవాటు అయిపోయి ఇన్నేళ్ల నుంచి మధ్యలో స్టాప్ చేయడం అంటే మనీ కోసమే కాదు కదా, లైక్ మనకు ఒక రిలేషన్ అనేది ఫామ్ అయిపోతుంది, ఒక బాండ్ అనేది. మన మెమరీస్ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ తో మన రిలేషన్ ఉంటుంది. సో అలాంటివన్నీ అలవాటు అయిపోయిన తర్వాత ఆపేద్దాం అనే ఆలోచనే రాదు. ఎంత వచ్చినా ఎంత రాకపోయినా, మనకి రెవెన్యూ వచ్చినా రాకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా అది చేస్తాం అంతే. సో అలా చేసే వాళ్ళకి సపోర్ట్ చేయమని అంటాను. అంటే మీరు చూస్తేనే కదా మనకి హ్యాపీగా ఉంటుంది. మనం చేసిన కష్టంకి కొంచెం ఫలితం ఏంటి అంటే మనకి చూసే వాళ్ళని బట్టే ఉంటుంది. సో నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, మనలాగా నాతో పాటు నాకు యూట్యూబర్స్ ని కూడా సపోర్ట్ చేయమని అడుగుతాను నేను ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే బేసిక్ గా ముంబైలో ఉండి కూడా ఎంత బిజీ ఉన్నాను సరే, అడగగానే ఏదో ఫంక్షన్ ఉన్నాను సరే మేనేజ్ చేసుకొని వచ్చి ప్రతి ఒక్క విషయం కూడా మీ జర్నీని షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి మన ప్రియ గారి జర్నీ. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు యూట్యూబ్ లో చూస్తూనే ఉంటారు, బట్ బేసిక్ గా లైఫ్ స్టైల్ ఏంటి, ఎలాంటి మైండ్ సెట్ నుంచి తను గ్రో అయింది, ఎలాంటి ఫ్యామిలీలో తను ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి మీ ఫేవరెట్ ప్రియ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.